దేవునికి మహిమ కలుగును గాక. యుగ హెగ్గములకు మహిమ ప్రభావం ఆయనకి కలుగును గాక. దేవుని కృపా సమాధానం మీ అందరికీ కలుగును గాక. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చొని కనుక కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం విందాము. చిన్నవారు పెద్దవారందరూ కూడా మీ పరిశుద్ధమైన దేవుని గ్రంథము తీసుకుని దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అనేకులు తమ్మును శుద్ధిపరచుకుని తమ్మును తాము శుద్ధిపరుచుకుని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు. దుష్ట కార్యములు చేయుదురు. గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. చాలండి. చదువుపడిన దేవుని యొక్క వాక్యములో దానియేలు గారికి దేవాతి దేవుడు జరుగుతున్న దైవిక కార్యక్రమంలో భూలోకంలో గ్రహించుకుని పాపాన్ని విడిచిపెట్టి తన జీవితాల్లో గ్రహించుకుని హృదయం శుద్ధిపరుచుకుని వారు ఏమండి దేవునికి హృదయంలో చోటివిచ్చి దైవ శక్తుల్లో ప్రకాశించేవారు అనేకులు ఉంటారంటండి. దేవుడి మహిమ కలుగాక. దుష్ట కార్యములు సేవాడు ఎంత మాత్రము కొన్ని మాటలు గ్రహించడటండి. బుద్ధిమంతులైతే వారు గ్రహిస్తారని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ఈ రోజున దేవుడి పిల్లలైన మనందరము కూడా గుర్తించండి. దేవుడికి కావలసింది ఏంటి? హృదయ శుద్ధి కావాలి. మంచి జీవితము దుష్టత్వములోంచి బయటపడాలి. వారు శుద్ధులు కావాలి, పరిశుద్ధులు కావాలి. కనుక ఆ పరిశుద్ధుని చేతనికి పరిశుద్ధుడైన దేవుడు లోకానికి వచ్చారు. దేవుడికి మేము కలుగాక. రోజున జాతి మీకు గమనించండి. దేవుని పిల్లలమైన మనము ఆ హృదయం శుద్ధిగా వారు, పరిశుద్ధ జీవితం కలిగిన వారు దైవ చిత్తములో ప్రకాశిస్తూ ఉంటారట. ఎలా ఉంటారు? ప్రకాశిస్తూ ఉంటారు. ఈ దుష్టకెళ్ళి చేస్తున్న వారు ఇంకా వాళ్ళ జీవితానికి అంధకారమే కనపడుతున్నది, చీకటే కనపడుతుంది, దుష్ట కార్యంలే కనపడుతున్నాయి తప్ప కానీ శుద్ధి చేసుకోవాలని, దైవ శక్తుల్లో ప్రకాశించాలని, దేవుడి శక్తులు నిలబడాలన్న తలంపులు లేకుండా, గ్రహింపులు లేకుండా జీవిస్తారట. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము దేవుడు చెప్తున్నాడు, దుష్ట కార్యం చేసేవాడు దేవుని మాటలు గ్రహించడని, దుష్టత నుంచి విడిపించబడిన వాడు తనను తాను ఏం చేసుకుంటాడు? హృదయం శుద్ధి చేసుకుంటాడు, పరిశుద్ధంగా బతుకుతాడు, పాపానికి అంటకుండా బతుకుతాడు అని చెప్పేసి ఈ బుద్ధిమంతులు గ్రహిస్తారని దేవుని యొక్క వాక్యం చెలవిస్తున్నది. ఈ రోజున హృదయం శుద్ధి చేసుకుని నువ్వు జీవించగలిగితే, హృదయం పరిశుద్ధపరుచుకుని మనం బ్రతకగలిగితే కనుక దైవశక్తిలోను ప్రకాశిస్తాము. దేవుడు అంటే వారికి ఏమి సిద్ధపాటు చేస్తున్నాడు? 13వ వచనం చదువుకుందాము. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దేవుడికి మేము కలుగాక. ఈరోజు జాగ్రత్తగా వేసండి. అంత్యకాలం వరకు నిలకడగా ఉండాలి అంటే తెర నిలకడగా ఉండో తెర పడిపోతాం అనేది కాదు. కానీ ఎప్పుడైతే మనం శుద్ధులయ్యామో దేవుడు చెప్తున్నాడు, నీ కాలం అంత వరకు నువ్వు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. నీ వంతు ఉంది, నీకు ఒక స్థానం ఉంది, ఆ స్థానంలో నీ పెడతాను కనుక అని చెప్పేసి అంత్యం వరకు అంటే దేవుడు మనల్ని భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉండితే అన్ని సంవత్సరాల వరకు కూడా ఒక తెర దేవుడి చేత మనం శుద్ధిపడ్డాక పరిశుద్ధంగా బతుకుతూ దేవుని జాగ్రత్త. దేవుడు అన్నాడు, నీ వంతులోనూ నిలబడు. దేవుడి స్తోత్రం. నీ వంతులో నీవు నిలబడు, నీకొక స్థానం ఉందని దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది. దేవుడి పిల్లలమైన మనము పరిశుద్ధమైన దేవుని గ్రంథములో అనేకలు మనం చూస్తూ ఉంటాము. ఒకప్పుడు యెషయా ప్రవక్త గారు కూడా నుండి అపవిత్రమైన జీవితం కలిగిన వాడే, కానీ అపవిత్రమైన సంగతి అతనికి గ్రహించలేదు. ఎప్పుడు గ్రహించాడు? ఒక దైవ దర్శనం చూసినప్పుడు గ్రహించాడు. దేవుడి స్తోత్రం. కేరేబులు సేరేబులు ఏమండి? దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన పద్యగాలను చేస్తూ ఉంటే అపవిత్రమైన జీవితం కలిగిన యేసే ప్రవక్త గారు అనలేకపోతున్నారు. అయితే మీరు గమనించండి, అప్పుడు గ్రహించుకున్నాడు. ఏంటో తెలుసండి, నేను అపవిత్రమైన పెదవుల మధ్య జనముల మధ్య
నేను ఉన్నాను కనుక నేను కూడా అపవిత్రుడైపోయాను అయ్యో అని ఏడుతూ ఉంటే ఆ సమయమందే దేవుడు అపవిత్రుడైన వాడిని దేవుడు ఏం చేస్తుంటే పరిశుద్ధంగా పరిచేస్తాడు దేవుడి మందిలో. దేవుడి స్తోత్రం. ఈ రోజున దేవుడి పిల్లలైన మనకు కూడా పరిశుద్ధులకే పరలోకంలో చోటు ఉంది కనుక అంత కాబట్టి భూమి మీద ఉండగా మనము ఇంక దుష్టత్వంతో బతకూడదు, గ్రహింపలేని బట్టి మనం చేయకూడదు. ఈ రోజున దేవుడి పిల్లలైన మనము ఎప్పుడైతే మనము ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టామో దేవుడి చిత్తం ఏంటంటే వారి హృదయాలు ప్రకాశిస్తాయి, వాళ్ళ భక్తి తేజారెలుతున్నది, వాళ్ళు ప్రకాశిస్తారు దేవుని సన్నిధిలోని. దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. ఈ రోజున బుద్ధిమంతులైతే దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా గ్రహిస్తారు. బుద్ధి లేని వారు ఎంతకాలం విన్నా వారికి గ్రహింపు ఉండదని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. ఈ రోజుల్లో రెండు గుంపుల్లో మనము ఏ గుంపులో ఉన్న ఒక్కసారి మనము పరిశోధన చేసుకోవాలి. దేవుడి స్తోత్రం. అందుకు కాబట్టి దేవుడి పిల్లలైన మనము ఆ యెషయా ప్రవక్త గారు గ్రహించుకుంటున్నప్పుడు వెంటనే గ్రహించుకున్న హృదయానికి దేవుడు పరిశుద్ధమైన దానం ఇచ్చేస్తాడు. ఆ కారణసి అతనికి దైవ వెలుగు కనపడుతుంది, దేవుని ప్రత్యక్షత కనపడుతుంది, జరబోయి చూస్తున్నాడు, చెప్పిన ప్రతి మాట అవన్నీ గ్రహిస్తున్నాడు. ఎందుకంటే అపవిత్రత జీవితంలో నుంచి చెప్పు అవి గ్రహించలేకుండా జీవితం వెళ్ళిపోయింది. దేవుడి స్తోత్రం. సంగమా, గ్రహింపలేని జీవితం మనకు ఉండకూడదు. గ్రహింపలేని జీవితం అంటండి జాగ్రత్తగా వ్యవసండి పండలేని భూమితో సమానం అన్నారు దేవదశేగా. దేవుడి స్తోత్రం. గ్రహింపలేని జీవితము మాట్లాడాలి. గ్రహింపలేని జీవితము, గ్రహించలేని మనిషి అంటండి పండలేని భూమితో సమానం అన్నాడు. ఏమండి, భూమి ఎంత ఉంటే ప్రయోజనం ఏమిటి? పండకపోతే దాని విలువేమి చెప్పాలి. పండకపోతే దాని విలువేమి లేదు కదా. అలాగే మనము జాగ్రత్త ఎంతమంది ఉన్నది ప్రాముఖ్యం కాదు, కానీ ఎంతమంది మనం గ్రహిస్తున్నదే ఇది ప్రాముఖ్యం కనుక జాగ్రత్త మీకు గమనించండి. సుంకరి దేవాలయానికి వెళ్ళి గుండ్లు బాదుకుంటూ పాపని నన్ను కరుణించమని కేకలు వేసి వేర్చినప్పుడు దేవుడు అతన్ని పరిశుద్ధమైన గుంపులోనికి నీతిమంతుడు జాబితాలో పెట్టాడు తీసుకెళ్ళి. దేవుడి స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త వేసండి. దేవుడి పిల్లలైన మనం కూడాను మనం ఇంకా శుద్ధులు అవ్వకుండా ఉంటే ప్రయోజనం లేదు, కానీ ప్రతి ఒక్కరము కూడా చెప్తున్నాడు కదా, బుద్ధిమంతులు తమ తాను శుద్ధి చేసుకుని బతుకుతారు, హృదయం శుద్ధి చేసుకుని బతుకుతారు, పవిత్రంగా బతుకుతారు, పరిశుద్ధంగా బతుకుతారని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. వాళ్ళకంటండి దేవుడు నిర్ణయించిన వంతులోనికి పరలోక స్థానంలోనికి వెళ్ళగలుగుతారు అన్నాడు. దేవుడికి మహిమకలుగాక. ఈ రోజున ఉంటమి అపవిత్రమైన లోకంలో మనము ఉన్నాం. ఎటు చూసినా అపవిత్రమైన పాపము కళ్ళ ముందు పెచ్చరైపోతుంది కనుక జాగ్రత్త మీ గమనించండి. దేవుడి పిల్లలైన మనం కూడాను గొర్రె వల్లే నీవు ఈ లోకంలో జీవించాలి. దేవుడి స్తోత్రం. గొర్రె వల్లే నీవు లోకంలో జీవించాలి. అర్థం ఏంటో తెలుసా? గొర్రె ఇప్పుడు చెప్పారా ఏమండి, మరి నిబ్బరంగా సూటుగా తన ముందు నడుచుకుంటూ తల వంచుకుని ముందుకు వెళ్ళిపోతుంది. దేవుడి స్తోత్రం. తల వంచుకుని ముందుకు వెళ్ళిపోతుంది. ఈరోజు దేవుడి పిల్లలైన మనము పాపము తలంపులు వస్తున్నప్పుడు, పాపం కంటిని గడపడుతున్నప్పుడు దాన్ని ఇంకా చూడకుండా గొర్రె వెళ్ళే మనం తల వంచుకుని ముందుకు వెళ్ళిపోయే పద్ధతిలో మనం ఉండాలి. దేవుడికి మహిమకలుగాక. ఏమండి, సుంకరి పాపాలు ఒప్పుకున్నాడు కనుక, గ్రహించుకున్నాడు కనుక దేవాతి దేవుడు అతను ఏం చేసాడు తెలుసా? నీతిమంతుని జాబితాలో పెట్టాడు. దేవుడికి మహిమకలుగాక. అందుకు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలైన మనం కూడాను అరిమైతే యేసేపుని మనం చూస్తే జాతిని గమనించండి. యూదులకి ఒక సభ్యుడే అయితే గమనించండి, యూదులు ప్రభుని నమ్మలేదు, అందరూ నమ్మలేదు, ఎదురాడేవారు, దూషించేవారు, నిందలు మోపేవారు, నాలుగు విమర్శలు పెట్టేవారు. అయితే అరిమైతే యేసేపు వాళ్ళ ఆలోచనలో చేరినవాడు కాదంటండి. దేవుడి స్తోత్రం. నీతిమంతుడై ఉండి దేని కొరకు కనిపెట్టాడట? అందరూ మాట్లాడాలి. అతని మనసు దేని మీద ఉంది? దేవుని రాజ్యం మీద ఉంది. దేవుడి మహిమకలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలైన మనము ఏమన్నా ఉంటాము యూదుల సబ్జెక్టులో ఉన్నప్పటికీ కూడా
దుష్టుల ఆలోచనలు అతను ఉండలేదటండి, ఆ ఆలోచనకు సమ్మతించలేదటండి. నేను గనుక వారితో ఏకమైపోతే రేపొద్దున దేవుని రాజ్యాన్ని నేను కోల్పోతాను, అందుకు కాబట్టి నేను దేవుని రాజ్యానికి చేరాలని చెప్పేసి దుష్టుల ఆలోచనలోనికి ఆ బిడ్డ వెళ్ళలేదట. దేవుడు స్తోత్రం. మరి దేని కొరకు కనిపెట్టాడు? దేవుని రాజ్యం కొరకు కనిపెట్టారు కనుక ఇవాళ మన భక్తి దేని కొనుక్కున్నారు? ప్రియమైన చెప్పారా, దేవుని రాజ్యం మనకు ఉంది కనుక, దేవుని రాజ్యం తీసుకెళ్తాడు కనుక, దేవుని రాజ్యానికి మనం వారసులము కనుక దాని గురించే మనం బతికేది, దాని గురించే మనం భక్తి చేసేది. లేకపోతే ఇంత ప్రయాసపడవలసిన పని మనకేమొచ్చింది? దేవునికి మహిమ కలుగాక. ఇంత ప్రయాసపడాల్సిన పని మనకేమొచ్చింది? పనులు మానుకుని ఇక్కడ ఉండవలసిన పని ఏమొచ్చింది? ఓపుకున్న లేకపోతే ఇంత కూర్చోవలసిన పని మనకేమొచ్చింది? మనం కూడా హ్యాపీగా తిరగొచ్చు కదా. హ్యాపీగా తిరిగితే మనం బతకలేమా? బతకొచ్చు. కానీ మన విశ్వాసం ఏంటి చెప్పాలి? మన విశ్వాసం ఏంటి? దేవుని రాజ్యం కొరకు. దేవుని స్తోత్రం. అందుకు కాబట్టి ప్రభు చెప్తున్నాడు, దేవుని రాజ్యము సమీపంగానే ఉంది కనుక ఇప్పుడు మీకు మారు మనసు పొందండి, సువార్త నమ్మడని దేవుని యొక్క వాక్యం అని తెలుస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనములో చక్కటి మాట రాయబడి ఉంది. కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చాలండి. దేవుని మహిమ కలుగాక. కాలము చెప్పండి, కాలము సమీపించినది. దేవుడి పిల్లలమైన మనము చూడండి, మనిషికి ఎన్ని సంవత్సరాలు జీవించినా మరణస్థాయి దగ్గరికి వస్తున్నప్పుడు ఆ మనిషికి ఏమి వేస్తుంది తెలుసా? భయం వేస్తుంది. లేకపోతే చేత ఇంకా బతకాలన్నా ఆశ అయినా పుట్టుకొస్తుంది. ఎప్పుడు కాలం దగ్గరికి వచ్చేసింది, టైం అయిపోతుంది అన్నప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే కాలము సమీపించినది. ఏం పొందండి? మారు మనసు. ప్రియమైన దేవులారా, చాలా మంది జీవితాలు అనుకుంటారు మారు మనసు అంటే బాప్తిసం అనుకుంటారు. దేవుని స్తోత్రం. బాప్తిసం నీకు ఒక టికెట్ లాంటిది. ఒక విమానం ఎక్కాలంటే ట్రాన్స్పోర్ట్ ఎంత ప్రాముఖ్యమో బాప్తిసం కూడా అంత ప్రాముఖ్యమే. బాప్తిసం అనగా సంఘంలో సభ్యుడిగా నువ్వు చేర్చబడ్డావు. దేవుని స్తోత్రం. మారు మనసు అంటే ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లరా, గతంలో ఉన్న జీవితానికని ఇప్పుడు జీవితానికని గతంలో ఉన్న ఏ చెడైనా సరే మనలో ఉంటే కనుక అది విడిచిపెట్టి బతి శాతమే మారు మనసు. దేవుని స్తోత్రం. చేసిన ప్రతి చెడు కూడా దేవుని పాదాల దగ్గర ఒప్పుకుంటుమే మారు మనసు. దేవుడికి మహిమ కలుగాక. అందుకు గమ్మట్టి జాగ్రత్త. ఈ కాలాన్ని వెరిగిన వారు దేవుని రాజ్యం ఉన్న సంగతి, దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకున్న వాళ్ళటండి ఈ భూలోకముల్లో వాళ్ళు ఏం చేస్తారంటే శుద్ధులుగా పరిశుద్ధులుగా బతుకుతూ నేర్చుకుంటారట. దేవుడికి మెమికలుగాక. ఎందుకంటే వారి దగ్గర బుద్ధి ఉంది కనుక. ఏముంది? బుద్ధి ఉంది కనుక చెప్పబడిన ప్రతి మాట కూడా వాళ్ళు గ్రహించుకుంటారని దేవుని యొక్క వాక్యం చెలవిస్తున్నది. దేవుడు మెమికలుగాక. ఏమండి ఇప్పుడు గమనించండి, జక్కయ్య ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, బతికినంత కాలం కొంతకాలం తన ఇష్టానుసారంగా బతికాడు. సమయం వచ్చింది, యేసయ్య పిలిచాడు. యేసయ్య పిలువగానే యేసయ్య హృదయంలో చేర్చుకున్నాడు, ఇంట్లో చేర్చుకున్నాడు. జతేసండి తన చేసిన క్రియలు ప్రభు ఎదుట ఒప్పుకున్నాడు, ప్రజల ఎదుట ఒప్పుకున్నాడు. వెంటనే మనసు ఏమైంది? మారిపోయింది. మనసు ఏమైంది? మారిపోయింది. అంతకుముందు డబ్బు అంటే మహాపిచ్చి. వెండి మనం మంచమే పరుపు ఎలా పడుకుంటామో ధనమే పడుకునేవాడు. దేవుని స్తోత్రం. మనసు ఎప్పుడైతే మారిందో ధనం మీద ఆశ లేదు, యేసయ్యలో ఉంది ఆశ అంతా. దేవుని స్తోత్రం. ఆశ అంతా ఎలా ఉంది? యేసయ్యలో ఉన్నది. దేవుని స్తోత్రం. ఉన్నాను దేవా నీ సన్నిధిలో, నా హృదయములో ఉన్నాను దేవా, నా హృదయములో. యేసంటే ఎవ్వరని, యేసే నిజ రక్షకుడని
రక్షకుడిని తెలుసుకుని వచ్చాను. అందరూ పడాలి. యేసే నిజ రక్షకుడిని తెలుసుకుని వచ్చాను, ఉన్నాను దేవా. నోరిపి పాడాలి పిల్లలు కూడా. ఉన్నాను దేవా నీ నీ సేవలో నేను నిలవాలని, నీ రాజ్యములో నేను చేరాలని. నీ రాజ్యములో నేను చేరాలని ఆశగొని ఉన్నాను నా యేసయ్యా, నా యేసయ్యా. నీ ఆత్మతో నన్ను వయ్యా, ఉన్నాను దేవా. ఉదయించవా ప్రభు నా హృదయములో, ఉదయించవా ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. రోజున దేవుడి పిల్లలమైన మనము ఎత్తుగా ప్రేమ చెప్పారా, శుద్ధి అనేది చాలా పరామర్శము. దేవుడితో ఎవరు నడవగలుగుతారు, దేవుళ్ళు ఎవరు నిలవగలుగుతారు, దేవుని రాజ్యానికి ఎవరు వెళ్ళగలదు అంటే దేవుని వాక్యమే చెప్తుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూసేదరు. దేవుడి మహిమ కలుగాక. ఏ శుద్ధి? సాధారణంగా మనము తానం చేసి వత్తలు ఇలువైన వత్తలు వేసుకుని మనం ఫ్లష్ అవుతున్నప్పుడు చూస్తున్నప్పుడు ఉదాహరణకి మనము ఏంటి చాలా ఫ్రెష్గా కనపడతాము. దేవుడి లోకానికి సంబంధించింది, దేవుడి స్తోత్రం. కానీ దేవుడికి సంబంధించింది ఏంటో తెలుసా? బైబిల్లో ధనవంతుడి ఇంటికాడ లాజరు ఉన్నాడు. శరీరం బాగోలేదు, శరీరము పుల్లే, శరీరం నుండి దురదలు వస్తుంది, చూసేవారికి అసహ్యంగా కనపడుతున్నాడు. కానీ చూసేవారి శరీరం అసహ్యంగా ఉందేమో కానీ, బలితగా ఉందేమో కానీ, తన శరీరము వ్యాధితో ఉందేమో కానీ హృదయం మాత్రం పరిశుద్ధంగా ఉంది. దేవుడి స్తోత్రం. హృదయం మాత్రము పరిశుద్ధంగా ఉంది. చూసేవారికి తన శరీరము ఆకర్షణగా లేదు, చూసేవారికి ఆయన శరీరము రోతగా ఉంది, శరీరం ఆకర్షణ అతని దగ్గర లేదు. అయితే మీరు గమనించండి, దేవుడికి ఇష్టమైనది ఉంది. తన హృదయంలో ఏంటో తెలుసా? పరిశుద్ధమైన జీవితం. దేవుడి స్తోత్రం. నిత్య ప్రయోజనం అయిపోయిన శరీరము వ్యాధితో ఉండే కానీ కావలసిన దేవునికి కావలసిన హృదయము పరిశుద్ధంగా ఉంది కనుక తీసుకెళ్ళి అబ్రహాము రూమును పెట్టాడు. దేవుడికి మహిమ కలుగాక. ఇవాళ సంగమా దేవుడు చెప్తున్నాడు, నేను బుద్ధిమంతులు ఏం చేస్తాడు తెలుసా? భూమి మీద ఉండి కానీ తనకు తాను శుద్ధులు చేసుకుంటారు, పాపం అంటకుండా బతుకుతారు. పాపలను యేసుక్రీస్తు రక్తంతో కడగబడి గ్రహించుకుని వాళ్ళ వంతులు వాళ్ళు నిలబడతారు. దేవుడికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి ఈ రోజున దుష్ట ఆలోచన కలిగిన వాడు, ఇంకా దుష్ట బతుకుతున్నవాడు ఈ మాటలు గ్రహించడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడి పిల్లలమైన మనము ఇంత కలిగి మనము ఇంకా దుష్టత్వంలో ఉంటే మన జీవితానికి విలువ లేదు. కనుక గమనించవలసిన మనుషులు ఏంటంటే హృదయ శుద్ధిగా ఎవరు చూస్తారట, దేవుని చూసేదరు. అయితే రోజున దేవుడి పిల్లలమైన మనకు కూడా శుద్ధి అనేది చాలా అవసరము, పరిశుద్ధమైనది చాలా అవసరం. కనుక ఇది దేవుడికి ఇష్టమైన మనసు. ఇది దేవుడికి మహిమ కలుగాక. ఏమిటి? యేసు ప్రభువారి వద్దకి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చినది. కానీ గమనించండి, ఆ మాట ప్రపంచంలో ఊర్లో ఉన్న అందరికీ తెలుసు, ఆమె పాపాత్మురాలు అని. దేవుడికి మహిమ కలుగాక. రైటే, తెలుసో తెలియకో జీవించింది, జాతి వేసింది. ప్రభు దగ్గర అనంత కాలము ఆమె జీవితము ఇష్టానుసారంగా తన ఆలోచనలు, తన నడవడిక, తన హృదయము తన ఇష్టానుసారంగా బతికిందేమో. కానీ రావలసిన ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభు పాదాలమే పడ్డది, కన్నీళ్ళు విడిచింది. ఆ కన్నీళ్ళలోంచే తన పాపమంతా బయటిపోయింది. దేవుడి స్తోత్రం. తన పాపమంతా
పట్టిపోయింది. అత్తరి పదాలు పూసింది, తనకి ఏదో సువాసన గల జీవితము సంపాదించుకుంది. ఏ అత్తరు చూసి మురిచిపోయిందో, ఏ అత్తరుతో నుండి తను ఆకర్షణ చేసుకున్నదు, అదే అర్థం ధరించింది. ఏసే పాదాల మీద పూజిస్తుంది. ఈరోజు దేవుడు అయితే గమనించండి, యేసు ప్రభు ఒక మాట చెప్పాడంటే తెలుసా, ఈమె పాపాలన్నీ కూడా క్షమించబడ్డవి. దేవుడి స్తోత్రం. ఓకే, లోకం దృష్టిలో వెలగుంది, పాపత్రులు అని అక్కడున్న వాళ్ళు అందరూ చెప్పారు. వాస్తవానికి అక్కడున్న వాళ్ళు పాపత్రులే, కానీ దానికి అర్థము కాదు. కానీ ఈమెను పట్టుకుని వేలెట్టి చూపెడుతున్నారు. అయితే ఆమె అలా అంటున్న వాళ్ళు ఏం అనలేదు. ఎందుకు తెలుసా, నిజమే, నేను అలాంటి బతికాను అని చెప్పేసి ప్రభు పాదాల దగ్గర కన్నీళ్ళతో ఏడుస్తూ ఒప్పుకుంటే ప్రభు చెప్పాడు, ఈమె పాపాలన్నీ కడగబడ్డాయి. దేవుడి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ఎత్తిగట్టే యేసు ప్రభు ఒక్కడే మనకి అన్ని గ్రహింపచేయగలవాడు. ఈ పరిశుద్ధమైన గ్రంథం ఒకటే మనసు జీవిత చరిత్ర అంతా బయలుపరచగలిగింది. అందుకే మన గ్రంథానికి బైబిల్ అంటే ఏంటో తెలుసా, అన్ని బయలుపరిచేదే, జాగ్రత్త వేసండి, అన్ని చెప్పేదే, తేట తెల్లగా చెప్పేదే. నువ్వు ఎన్ని దిద్దుకోకపోయినా తేటగా ఉన్నట్టు చెప్పేది బైబిల్ ఒకటే. దేవుడి స్తోత్రం. ఈ పరిశుద్ధమైన గ్రంథం ఒకటే. అయితే రోజు జాగ్రత్త వేసండి, ఆ స్త్రీ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభు పాదాల దగ్గర ఆమె ఏడుతుంటే కన్నీళ్ళతో పాపాలు ఒప్పుకుంటుంటే వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు, ఆమె పాపి అని. జాగ్రత్త వేసండి. అయితే యేసు ప్రభు ఆమె పాపాలు క్షమించాక పాపం వైపు మళ్ళీ చూడలేదు. దేవుడి స్తోత్రం. పాపి అన్న వాళ్ళు ఇంకా పాపంగానే మిగిలిపోయారు. పాపాలు క్షమించబడిన స్త్రీ పరిశుద్ధురాలు అయిపోయింది. దేవుడి స్తోత్రం. ఈరోజు నా ప్రభు చెప్తున్న మాట, చాలామంది తన జీవితాలు తాను శుద్ధి చేసుకుని ధర్మలంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, దైవశక్తుల్లో తేజరెలుతారని. ఈరోజున దేవుడి పిల్లలమైన మనము కూడా ఆ దుష్టత్వం ఎప్పుడైతే పోయిందో, ఆ పాపం ఎప్పుడైతే క్షమించబడదో, నీ మీదకి వచ్చేది దురాత్మ శక్తి కాదు, పరిశుద్ధాత్మ శక్తి. దేవుడి స్తోత్రం. ఆ దుష్టత్వంలో ఉన్నంతసేపు నిన్ను ఏలేది, నిన్ను నడిపించేది, నీ తలంపులు తెచ్చేది ఏమిటి తెలుసా, దేవుని ఆత్మ కాదు, దురాత్మ. దేవుడి స్తోత్రం. ఈ ఆత్మ నీ జయండి, చెడు తలంపులు తెచ్చేది దురాత్మ, చెడులోకి నడిపించేది దురాత్మ, దేవుడి సన్నిధి దూరం చేసేది దురాత్మ. కనుక ఈ పాపాలు ఎప్పుడైతే విడిచిపెట్టావో ఆత్మను పొందుకుంటామంట. ఏం పొందుకుంటాము? ఆత్మను పొందుకుంటూ నీకు ఆస్తున్నంతరా నీకు ఆత్మ జాతి వస్తుంది. ఈ హృదయం ఎప్పుడైతే శుద్ధి అయిందో దేవుని ఆత్మను పొందుకుంటూ తేజరు వెళ్తూ ఉంటూ ఆత్మ బలమును పొందుకుంటాం. ప్రేమ జాగ్రత్త మీకు గమనించండి. శరీరం నుంచి ప్రయోజన పని మనకి లెక్కేం లేదు. శరీరం ప్రాముఖ్యం కాదు, ఈ శరీరం పరలోకి వెళ్ళేది కాదు. నీ జీవితం, నీ ప్రాణం, నీ ఆత్మ విలువైంది కనుక ఈ రోజున దేవుడి పిల్లలమైన మనకు కూడాను ఎత్తుగట్టి దానియేలు భక్తుడు చెప్తున్నాడు, ఇది అంత్యకాలం వరకు మాట ముద్రించి ఉండొచ్చు, ఇది అంత్యకాలంలో అవసరం అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు అంత్యకాలంలో మన అందరూ కనుక దేవుడి పిల్లలమైన మనకు కూడాను బుద్ధి కలిగిన వారు దుష్టత్వములను తప్పుకుంటారు, జీవితాలు పరిశుద్ధం చేసుకుంటారు, తలంపులు పరిశుద్ధం చేసుకుంటారు, నేత్రలు పరిశుద్ధం చేసుకుంటారు, క్రియలు పరిశుద్ధం చేసుకుంటారు. ఇలా పరిశుద్ధత లేకపోతే పందికి నీకు తేడా ఏమీ లేదు. దేవుడికి మహిమకలుగాక. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలమైన మనం ఈ లోకం చూడండి ప్రియులారా, దుష్టత్తుల బట్టి చచ్చిపోయి ఎక్కడికి వెళ్తే ఎవరికి కూడా చెప్పరు. ఒక పరిశుద్ధమైన గ్రంథమే నీకు తెలియజేస్తున్నది. దేవుడి పిల్లలమైన మనం కూడా గమనించండి. ప్రియమైన దేవులారా, ఈ లోకంలో మన కంఠంలో ప్రాణం ఉండగానే ఈ ఎవరికి వారివే మనం శుద్ధులు అవ్వాలి. ఏమవ్వాలి? పరిశుద్ధులు అవ్వాలి. ఆ పరిశుద్ధులకి ఉన్న ప్రతిఫలం చెప్తాడు, నీ వంతులో నిన్ను నేను నిలబెడతాను, అంచెం వరకు నిలకడగా ఉండను. దేవుడి స్తోత్రం. మధ్యరేఖను పడిపోయేవారు ఉంటారు, మధ్యరేఖను దేవుని విడిచిపెట్టేసేవారు ఉంటారు. ఒక మాట చెప్తాను, ఆలకించండి. అవలకి వెళ్ళాలంటే వేదాలి. అవలకి వెళ్ళాలంటే
ఈత విధాలి. పరలోకి వెళ్ళాలంటే ఈ లోకంలో పాపాన్ని జయించాలి. ప్రియమైన దేవులారా, ఈత రాకపోయినా జాతకండి మధ్యరేఖ నువ్వు కొట్టిపోతావు. నువ్వు ఎంత గొప్పవైతే మాత్రం సుఖమేంటి? జాతకండి చచ్చిన చేప ఎంత పెద్దదైనా అది ప్రవాహాన్ని కొట్టిపోతున్నాడు. బతుకున్న చేప ఇంతున్నా కానీ నీటికి వెదిరెళ్తుంది అన్నాడు. దృఢసూత్రం శ్రమలు జయించి పాపాన్ని జయించే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడి మహిమకొలుగాక. కాబట్టి దేవుడి పిల్లలమైన మనము ఈ భూలోకంలో ఉండగానే మనలో ఏదైనానండి ఏ లోపమున్నా ఆ కన్నీళ్ళతో మనము ప్రభు దగ్గర ఒప్పుకుని దోషులకి దేవుడి దగ్గర ఆడాలంట. దేవుడి సూత్రం ఒక మాట్లాడుతున్న గ్రమించి చెప్పండి. మనం ఏదైనా తప్పు చేస్తే అసలు ఎవరి దగ్గర తప్పు చేస్తానంటే ఒప్పుకుంటారా? పోలీసు తప్పు చేయని విడిచిపెడతారా? విడిచిపెట్టండి. నారు లాగినట్టు లాగేస్తారు, కోడిగుడ్డుకి ఈకి లాగినట్టుగా లాగేస్తుంది లోకం. దేవుడు స్తోత్రం. నీ కొరకు రక్తం సిందించిన వాడు ఆయన, ప్రాణం పెట్టిన వాడు ఆయన. ఈ ప్రపంచంలో పాపాత్తుల కొరకు ప్రాణం పెట్టినవాడు ఎవరినో చూపెట్టండి. దేవుడికి మహిమకొలుగాక. అందుకు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము దేవుడిని నమ్ముకున్నాము, దేవుడికి వస్తాను మంచిది. కానీ దేవుడు చూసేది ఏంటో తెలుసా? మనసులో ఉన్న పరిశుద్ధత చూస్తాడు. అయితే ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. ఆ పరిశుద్ధత ఎప్పుడైతే లేదో ఈ అపవాది గద్దించే సింహం వల్లే మింగివేస్తుందన్నాడు అపోస్తలుడైన పౌలు గారు అన్నారు. దాని తంత్రం వల్ల మీరు ఎరుగు బతకాలి. దేవుడి స్తోత్రం. ఏం బతకాలి? ఏమండి, ఈ సాతాను దేవుడి సరళత నుంచి తొలగిస్తానికి, పవిత్రమైన జీవితాన్ని తొలగిస్తానికి, దేవుడు దూరం చేస్తానికి, దీవుని పోగొట్టిన శాపగతులు పొందుతానికి సాతాను ఎన్నో రకాల పన్నాగులు లోకంలో పడుతుంటుంది. ఎక్కువ దేవుడి బిడ్డల మీద ఉంటుంది. దానికి దేవుడి శాస్త్రం ఎక్కువగా దేవుడి బిడ్డల మీద ఉంటుంది. దేవుడి మహిమకొలుగాక. ఎందుకంటే నువ్వు దేవుడి రక్తంలో కడబడ్డాక మళ్ళీ వ్యసనాల్లో మనం జీవితుంటే లోకుని నేలెత్తి చూపెడితే నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నీ గురించి తల వంచుకోవాల్సి వస్తుంది. సిలువలో తలవాల్సింది అంతికే, సిలువలో తలవాల్సింది అంతికే. దేవుడికి మహిమకొలుగాక. రోజున దేవుడి పిల్లలమైన మనము జాగ్రత్త మీకు గమనించండి. దానియేలు గంధంతో దానియేలు భక్తుడు చెప్తాడు, ఈ గంధము అంచుకాలం వరకు భద్రం చేయి, ఇది అంచుకాలంలో ఇది తయారయ్యండి, ఇది సిద్ధపడుతుందని ఆనాడు భక్తుడితో తెలిసాడు. సంఘం ఈ రోజున మనము పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నం చేసుకోవాలి. దేవుడి సరళతను తొలగిస్తానికి సాతాను ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంది. దేవుడి స్తోత్రం. ఏసేపుకి రండి శ్రీమోహన్ చూపెట్టింది. చెప్పండి, ఏసేపుకు దేవుడి స్తోత్రం. ఏసేపుకు ప్రియమైన దేవులారా పాపం తీసుకెళ్ళి కళ్ళ ముందు పెట్టింది. కానీ పారిపోయాడు. చెప్పండి, పారిపోయాడు కనుక బతికాడు. దేవుడి స్తోత్రం. ఎందులో బతికాడు? పరిశుద్ధతలో బతికాడు. దేవుడి స్తోత్రం. ఈ క్రియ ఎప్పుడైతే చేశానో ముందర నేను దేవుడికి దూరం అయిపోతాను, దేవుడి కోపం తెచ్చేసి తెప్పిస్తాను, దేవుడి తలంపులను, దేవుడికి చెడ్డ తలంపులను తెచ్చిన వాడిని అవుతాను, దేవుడికి నేను చెడ్డపై తెచ్చిన వాడు అవుతానని చెప్పేసి ఈ ఉద్యోగం ఉన్నా పర్లేదు, ఊడిపోయినా పర్వాలేదని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. పాపం అంత వేగి విడిచిపెట్టిందా? తన శరీరం మీద వస్త్రాలు కూడా లాగేసింది. దేవుడి స్తోత్రం. లాగేసినా పర్వాలేదు ఏమండి అని పరుగులు తీసాడు. అందుకే నీతిమంతుడు జాబితాలు అతడు ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఆకానికే ప్రేమ తిట్టారు. జతనుడి పాలు తెల్లి ప్రవహించే దేశంలోకి వెళ్ళాలి. దేవుడు ఉన్నాడు, నడిపిస్తున్నాడు. అయితే ముందర చెప్పాడు, ఎత్తుగట్టే మానవ జీవితానికి నైజం ఉంటుంది కనుక ఏంటి ఎరుగు పట్ల మీరు ఏది కూడా ముట్టవద్దు, తీసుకోవద్దు అన్నారు. దేవుడి స్తోత్రం. ఏమండి జాతరసండి అతను అనుకున్నాడు పిల్లరా, ఎవరు చూడకుండా చాలా తెలివితేటలుగా దాన్ని దాచిపెట్టాడు. కానీ దేవుడు బయలుపెట్టలేదా? చెప్పాలి, బయలుపెట్టాడు. చివరికి ఏమేమి అనుభవించాడా? ఒక మాట చెప్తాను ఆలోచించండి. మనకి ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ధనం మీద ఏంటి బోర్డు అంతా ఆస్తి ఉండొచ్చు. ఒక మాట చెప్తున్నాను, ఈ లోకంలో నువ్వేదన్నా ఒక మాట చెప్తున్నాను, ఒక విశ్వాస అట్టండి ఏమండి, ఒక అద్దింట్లో వాడు ఎలాగుంటాడు? మాట్లాడాలి. మీరు అసలు ఊమట్లేదు ఆటలేదటి. మీకు ఎన్నంటే ఉన్ని ఒక అద్దింట్లో ఉన్నవాడు ఎలా ఉంటాడో, అద్దింట్లో ఉన్నవాడు ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడండి?
అదేంటంటే బాబు ఇన్ని లక్షల ఇల్లు కట్టుకుంటే అద్దెల్లు అంటారేంటి మరి? మనసు ఎలా ఉన్నాడు? ఒక అద్దిల్లు ఉన్నవాడు ఈ ఇల్లు నాది కాదు. ఎవరికి శ్వాస చూసారా? లోకంలో పాతిపోయారు కదా మీరు. దేవుడు చూస్తున్నాం. అద్దింట్లో ఉన్నవాడు ఏం చెప్తాను? ఇల్లు నాదే కాదు అని ఏండి రంగులు గట్ట ఏంటాడా చెప్పండి. ఏమండి జాగ్రత్త వేసండి. ఎత్తిగట్టి ఈ ఇల్లు నాది కాదు. ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు చెప్పాలి. ఇల్లు నాది కాదు, ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపో. దేవుడు చూస్తున్నాం అంటే జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము నీవు కూడా అనుకోవాల్సిందంటే ఈ లోకం నాది. చెప్పండి. లోకము సాధారణంగా కొన్ని సందర్భాలు ఇది నాది, ఇది నీదా అని నేనైనా అంటాను, మీరైనా అంటే అందరూ అంటాం. ఆ సమయంలో కాయకి వెళ్తుంది. ఎప్పుడు చూసారా? కావు 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 అని. మనం అంటున్నప్పుడు అడగటండి ఇది నాది, అది నీది, నాది అని చెప్పేసి మనం అనుకుంటున్నప్పుడు అండి వాస్తవానికి అది అవసరమే కనుక మందే కనుక మంది అనుకుంటాం. కాకి అంటుందండి కావు కావు అంటే నీ కావురా బాబా అని. ఇవి నిజమే అంటే లోకంలో మనకు అవసరమే కానీ అది జాతండి. ఈ లోక ఒక అద్దె ఇంట్లో ఉన్నవాడు నేను ఇల్లుని ఎప్పటికైనా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఇది నాది కాదు అని ఎలా ఉంటాడో ఈ లోకం నాది మాత్రము కాదు అని చెప్పేసి ఈ ఆతురులా మనిషి జీవించాలట. దేవుడి స్తోత్రం. ఏమండి ఈరోజు జాతి మీకు గమనించండి. దేవుడి పిల్లలపైన మనము తదుపరి వస్తే ఆకాన్ని ఆయా చేత మోసం పరిచింది, గ్యాజ్యను విప్పారా డబ్బు చేత మోసం పరిచింది. ఏంటి ఇస్రేత్ యోధాని డబ్బు ఆశ చేత ఏమండి దేవుని దూరం చేసింది. ఈరోజు దేవుడి పిల్లలపైన మనకు కూడాను అయితే దేవుడు చెప్తున్నాడు, చాలామంది తమకు తాను ఏం చేసుకుంటారు? శుద్ధి చేసుకుని నిర్మలులై ప్రకాశిస్తూ బతుకుతారు. వాళ్ళ వంతులో వాళ్ళు చేరుతారు. దేవుడు చేస్తారు. వాళ్ళ వంతులో అంటే దేవుడు వాళ్ళకి ఒక స్థానం పెట్టారు కనుక ఆ స్థానంలోనికి వాళ్ళు చేరిపోతారు. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజున దేవుడి పిల్లవైన మనము ఎందుకు మాట చెప్తుంటే దేవదాసయ్య గారు ఒక పాటలో ఒక శరణములైన చక్కటి మాట చెప్పారు. చూద్దాము. తెలియకేస్తూ కీర్తన పుస్తకములు 59 పాట ఆకర్షణ పడుకుందాం. నాకేమీ కుదువా నాతోడు జీక నాకేమీ కుదువా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ నా ఏక రక్షకుడు నా ఏక దురితంబులుండు ధరణి నాకు జీక దురితనంబులుండు ఇరువు కాదిక నెప్పటికి నా పరమ దేవుని మందిరమి నా ఇల్లు మందిరమి నా ఇల్లు కనుక నాకేమీ కొదువా శ్రీకరుండగు శ్రేష్ఠ పాలకుడు నా వేక రక్షకుడు. దేవునికి మహిమ కలుగాక. ఏంటి దుర్తాంబులం ఉండి లోకములో ధరణిది నాది కాదు, పరమదేవుని మందిరమే నా ఇల్లు. చెప్పండి. పరమదేవుని మందిరమే నా ఇల్లు. ఏంటి మందిరంలో దేవుడు ఉంటాడు, పరిశుద్ధుడైన దేవుడు ఉంటాడు, పరమదేవుడు. చెప్పండి. ఏ దేవుడు? పరమదేవుడు ఉండే స్థలమే నా ఇల్లు. దేవుడు చూస్తారు. ఆయన అన్నారటండి, చాలా వనకాల బిడ్డలు వెళ్ళి చేయండి ఆయన నివాసం చేసుకుంటానికి చాలామంది అడిగారట. ఎవరిని? దేవదాసయ్య గారిని.
ఆయన వివాహం మీద ఆశ పెట్టుకోలేదు. పౌలు గారు మాట్లాడు ఉండగలిగితే నాలా ఉంటూ మంచిది అన్నాడు. దేవుడు స్తోత్రం. ఉండగలిగితే అయితే దేవదస్య గారు జాతర వేసండి ఆయన జీవితంలో ఒక నిర్ణయం తీసుకుని ప్రేమ వివాహం చేసుకోలేదు. చాలామంది అడిగారట, అయ్యా ఎందుకు వివాహం చేసుకోలేదు అంటే అప్పుడు ఆయన అన్నారటండి, యోబు గారు వివాహం చేసుకొని చాటైన భార్య దేవుని తిట్టింది, భర్తను తిట్టింది, తెప్పులు నాకెందుకు అన్నాడట. మీరు మాట్లాడతలేదు. యోబు గారు వివాహం చేసుకుని మాట్లాడేంటండి, మీరు తిట్టండి, మీరు తిట్టేవారు కాదని చెప్తున్నాను కదా. నేను యోబు గారి భార్య గురించి చెప్తాను. దేవుడు స్తోత్రం అన్నారంటే దేవదస్య గారు. యోబు భార్య దేవుని దూషించమంది, దేవుని దూషించింది, భర్తను దూషించింది. అలాగోకేళ నేను వివాహం చేసుకుంటే నా భార్య దేవుని దూషిస్తుందేమో, ఎంతగా తిప్పలని నేను వివాహము చేసుకోలేదన్నాడు. తర్వాత బోర్డని డబ్బు వస్తుంది లెక్కించుకోవచ్చు కదండి అయ్యగారు అన్నారట. ఏమండి లెక్కల్లోకి వెళ్తే గర్వం వచ్చేది నాకు అన్నారు. దేవుడు స్తోత్రం. లెక్కల్లోకి వెళ్తే దాన్ని ముట్టుకుంటే గర్వం వస్తుంది నాకు, దాన్ని లెక్క ఏం చేయండి, లెక్క చూసుకుంటే నాకు గర్వం వస్తుంది, అది నాపై ఏలుబడి చేస్తుంది అన్నారట. దేవుడు స్తోత్రం. ఏం చేస్తుంది? నాపై ఏలుబడి చేస్తుంది. దేవుని సరాతల నుంచి కూడా తొలగించే శక్తి దాని దగ్గర ఉందన్నారట. దేవుడు మహిమ కలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలైనా అయితే మనకి అవసరమే కానీ అవసరానికి వాడుకుంటూ తప్పులేదు కానీ ప్రేమ ఎద్దమైన వాటికి ఎండి చెడిదా వాటికి అది ఉపయోగించుకోకుండా మంచి పనులకి నీ జీవితం పనులకి దేవుడి పనులకు ఉపయోగిస్తే అది మంచిది. అయితే రోజున జాగ్రత్త మీకు గమనించండి. అక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే ఎండి కొలిచి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకుడి. ఏలయనగా చాలండి. దేవుడు మెమికలుగాక. చెప్పండి, పైన మనకి ఏం కనపడుద్ది? మేఘాలు కనపడతాయి, ఆకాశం కనపడుద్ది, సూర్యుడు కనపడతాడు, నక్షత్రాలు కనపడతాయి, చంద్రుడు కనపడతారు. దేవుడు స్తోత్రం. ఇవన్నీ ఎక్కడున్నాయి? అవి చెప్పండి, పైనున్నాయి. రోజు సూత్రం కాదు అనుకుంటావేమో. దేవుడు స్తోత్రం. వాటి పైన ఉన్నది ఇంకాను. దేవుడు స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి. పౌలు గారు చెప్పినది ఏంటి? కంటి కనపడుతున్న ఆకాశం కాదు, కంటి కనపడుతున్న సూర్య నక్షత్రాలు కాదు, నువ్వు దానికి కాదు నమస్కారం చేయవలసింది. నక్షత్రాలను బట్టి నువ్వు జీవితం గడుపుకుంటాం కాదు కానీ దానిపైన పరలోకం కట్టబడి ఉంది కనుక, పరలోకం మనకు ఉంది కనుక, దేవుని రాజ్యం మనకు ఉంది కనుక దాని తలంపులు మాత్రమే మీరు కలిగి ఉండండి అన్నారు. దేవుడికి మేము కలుగాక. అందుకు కాబట్టి దేవుని పిల్లలమైన మనము అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే మనల్ని మనం ఏం చేసుకుంటాము? శుద్ధి చేసుకుంటాము. దేవుడి స్తోత్రం. శుభ్ర పరసితి రావయ్యా నా హృదయము, శుభ్ర పరసితి నా హృదయము, భద్రపరసితి నీతి సూర్యుడా నీవు, నీతి సూర్యుడవు నీవు, కుదురవు నా ప్రాణము సదాయాత్మ, నిన్ను కొలిసిదా నా యేసన్నా, నిన్ను హృదయ దేవలమందు, హృదయ దేవలమందు మృదమున నిన్ను నిలిపి భక్తి జీవించి పూజించి నిన్ను
కొలిసేదా నా యేసన్నా నిన్ను. దేవునికి మహిమ కలుగును గాక. తెలిసింది నిన్ను కొలుసుదని రావంటే పాట పాడినంత రాని నేను వచ్చాడు, కానీ పాటలో ఉన్న సందర్భాలు నీలో ఉండాలి. మొన్న పాట పాడమని జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందండి. ఓకే, దేవుడికి మహిమ కలుగాక. తెలుగు కిస్తపత్తులు 58వ పాట పాడుకొని మీకు కలిగి ఉన్నప్పుడు అని చెప్పాను. పాడిన వారు ఒకసారి చేతులు పెడతారా? అంటే ఒక్కరు కూడా పాడలేదని కదా అర్థం. దేవుడి స్తోత్రం. అటువంటి పాటలు పాడుకుంటే హృదయం శుద్ధి అవుద్ది, కండు శుద్ధి అవుద్ది, నోడు శుద్ధి అవుద్ది, చెవులు శుద్ధి అవుద్ది, బతికే శుద్ధి అవుతుంది. ఎప్పుడైనా పాడుకుంటారు వెళ్ళాక, ఎప్పుడు కలిగి ఉన్నప్పుడు మళ్ళీ వేస్తాను. ఎప్పుడు ప్రశ్న వేళకులం కదండి, నరాలు పొంగిపోతే ఆ పాటలు పాడుతుంటే స్టైల్ రాదు, కానీ అయినా పాడుకోమన్నారు. దేవుడి స్తోత్రం. స్టైల్ రాకపోయినా, సాయి రాకపోయినా కలిగి ఉన్నప్పుడు పాడుకున్నారు. దేవుడి స్తోత్రం. ఎత్తిగడి జాతరండి అవి పాడుతూ నిజంగా పాట అంతా పాడుకున్నప్పుడు అనిపిస్తుంది, ఏమండి మనలో జాతరండి ఏ లోపం ఉన్నా జాతర ఆ సమయం అంతా విడిచిపెట్టాలన్న మనసుకు వచ్చేటప్పుడు. దేవుడి స్తోత్రం. అంత తెలివైన శరణాలు అయితే గమనించండి. దేవుడి పిల్లలమైన మనము చెప్పండి, బుద్ధిమంతులు దేవుడు చెప్పబడిన ప్రతి మాట ఏం చేస్తాడట? గ్రహించుకుంటాడు. బుద్ధి లేనివాడు ఎంత మాత్రం గ్రహించలేడు. దేవుడిచ్చిన ఆ ధన్యతను, దేవుడిచ్చిన రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు అన్నారు. మనం చేసే ప్రతి ఒక్క మాట చెప్తాం, జాగ్రత్తగా గమనించుంటే. ఇన్ని సంవత్సరానికి 52 వారాలు దేవుడి సందులు ఉంటూ ఉపవాస కూటాలకి, సభలకు, శుద్ధ కూటాలకి, స్వతస్థాలకి ఎంత టైం మనం దేవుడికి ఇస్తానో, మనం ఇచ్చిన టైం ప్రపంచంలోకి ఎవడ ఇవ్వలేదు దేవుడికి. అలా చూస్తారంటే ఒరిజినల్ ఈ మాట. దేవుడి స్తోత్రం. అవునే కదా? దేవుడికి మనం ఇచ్చిన టైము జాతం వేస్తుండే ఈ ప్రపంచంలో ఎవడ కూడా ఏ భక్తులు కూడా ఇవ్వలేరు. మీరు చెప్తుంది తెలుసా? ఒక ముస్లింలు ఇస్తారు మళ్ళీ జాతిని గమనించండి. ఎందుకు అన్ని గంటల సేపు అంత నిష్ఠగా చేసి ఏంటి వారం పని మానేసి జతించండి. ఎన్ని పనులున్న ఇంట్లో పక్కన పెట్టి ఇన్ని గంటల సేపు దేవుడి సన్నిధిలో మనం ఉన్నామంటే అది ఎంత ధన్యతో లెక్కిస్తుండి ఉన్నా. మనము ఏమవ్వాలి తెలుసా? మనకు మన శుద్ధులము కావాలి, పరిశుద్ధులము కావాలి. పరిశుద్ధులు ప్రకాశిస్తారు అన్నాడు. చెప్పండి, పరిశుద్ధులు ప్రకాశిస్తారు. ఎలా ప్రకటిస్తారు కూడా చెప్పాడు. ఆ మాట చెప్పు. సంఖ్యాకాండము 6:24 చదువుకుందాం. యెహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు దేవుడి పిల్లలపైన మనము ఎవరిని హింసిస్తాం కాదు, కానీ దేవుడు అంటే తెలియనప్పుడు తెలుసండి. ఒక గంట ఎప్పుడు కూడా ఏంటి దేవుడు చేసిన విధానం మా జీవితంలో లేదు. ఈరోజున ఎంత సమయమైన దేవుడికి ఇవ్వగలుగుతున్నాం. కారణం ఏంటంటే జాతం వేసండి దేవుడి కృప ఉంది కనుక, దేవుడి శక్తి ఉంది కనుక, దేవుడి తలంపులు ఉంది కనుక, గ్రహించుకుంటున్నాం కనుక, దేవుడి స్తోత్రం. గ్రహించుకున్నాం కనుక ఎవరి సన్నిధిలో ఉన్నాము? దేవుడి సన్నిధిలో ఉన్నాం. ఉన్న మనకి గమనించండి, ఎవరికి వాళ్ళమే చెప్పండి, ఎవరికి వాళ్ళమే. దానియేలు గ్రంథం మళ్ళీ చదువుకుని ముగించుకుందాం. 12వ అధ్యాయము 10వ వచనము. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులు నిర్మూలను అగుదురు దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని. చాలండి. మళ్ళీ ప్రార్థన కింద 2 చదవండి. మనం ఇప్పుడు దాకా నమ్మకంగా ఉండాలి దేవుడి పట్ల. 2:10 ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు.
10 దినములు 10 దినములు శ్రమ కలుగును, శ్రమ కలుగు. మరణము వరకు. చెప్పండి, ఎప్పుడు మన నమ్మకం? ఎప్పుడు మన పరిశుద్ధత? ఎప్పుడు దాకాను? మరణ వరకు. అంటే అర్థమేంటి తెలుసా? ప్రభు పిలుచుకునే వరకు. చెప్పండి, ప్రభు పిలుచుకునే వరకు, మరణం వరకు ఎవరి పట్ల నమ్మకంగా ఉండాలి? దేవుడి పట్ల నమ్మకం కోల్పోకూడదు. దేవుడి శాస్త్రం తప్పిపోకూడదు. చెప్పండి, తప్పిపోకూడదు. తప్పిపోయిన వారిని ఒక భక్తుల్లో చెప్తున్నాడు, చెట్టుని గుబ్బరికాయ గెల ఉంది ఏమండి, ఆ గెలలో ఉన్న ప్రతి కాయ ఆ చెట్టును అత్తుకుని ఉంటేనే అది తయారవుతుంది. లేకపోతే మధ్యరేఖాన్ని ఒక్కొక్క గుబ్బరికాయ పుచ్చులు ఏం చేస్తాయి? రాలిపోతాయి. మా చెట్టు కాడ ఇన్ని పుచ్చులు రాలిపోయి అని వ్యాపారస్తుడికి ఆగేస్తే ఏం చేస్తాడు? పొయ్యిలో పెట్టుకోరా అంటాడు. అలా చూస్తారేంటి అమ్మ? మీకు అందరికీ అర్థమైందా? చెట్టునున్న కాయలు కాగండి చక్కగా తయారవుతాయి. మీకు అర్థమవుతుందా? కొన్ని చంద్రపూలో రాలిపోతే తయారవ్వకుండాని, తయారైపోయిన కాయలు ఎవడని కొంటాడా? పోనీ సావుకారికి కాగేసి, అయ్యా మా చెట్లు చాలా పుచ్చులు రాలిపోని పట్టుకెళ్ళండి రండి కొంటాకంటే వస్తాడా? మరి ఏం చెప్తాడైనా? అట్లనే ఆడమట్లయితే పొయ్యిలోనే పెట్టుకుంటాడు. దేవుడి శాస్త్రం అదే మాట చెట్టు నుండి తయారైన కాయతో అంటాడా? చెప్పాలి. కాయ తయారైతే ఎన్నిటికి ఉపయోగపడుతుంది? అది మాట్లాడేంటండి? తయారవ్వకుండా అంటుకోండి, అది అత్తుకుని రాలిపోతే చేసేసండి, దాని చరిత్ర మూసిపోతుంది. ఇక దాని చరిత్ర అయిపోయింది. అయితే గమనించండి, దానివల్ల ఏ ప్రతిఫలాలు లేవు. అయితే చెట్టు నుండి తయారైన కాయ అది ఎన్ని రకాలుగా ప్రయోజనంగా మనకు ఉపయోగపడుతుందో. దేవుడి స్తోత్రం. ఈరోజు చేస్తే దానికి ఉందవు కివిలో. అంతకే ప్రభు అన్నాడు, మరణము వరకు. చెప్పలే, మరణం వరకు. అంటే మరణం అంటే ఏంటి? దేవుడు ఎప్పుడు పిలుచుంటే అప్పటి వరకు ప్రతి వ్యక్తి ఎలా ఉండాలి? నమ్మకంగా ఉంటే మన వంతులో మనము చేరిపోతాం. చేర్చేవాడు ఆయన. దేవుడి స్తోత్రం. చేర్చేవాడు ఆయన. మధ్యరేఖను తొలిగిపోయి చూడండి, మధ్యరేఖను దేవుడు విడిచిపెట్టేస్తున్న వాళ్ళు దేవుడి మీద నిందలు మోపుతారు, సంఘం మీద నిందలు మోపుతారు, దైవజన్య మీద నిందలు మోపుతారు. వాళ్ళే పరిశుద్ధులుగా చనమని చెప్తారు. జాగ్రత్త, మోసపోవద్దు. చెప్పండి, మోసపోవద్దు. దేవుడు ఎక్కిరింపబడేవాడేమి కాదు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త. మీకు గమనించండి, ఈ రోజున దేవుడి పిల్లలమైన మనకు కూడా ఎవరికి వాళ్ళ మన శుద్ధులు కావాలి. లోకం కూడా పక్కన ఎవరికి వాళ్ళే. ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎవరికి వాళ్ళే, సంఘంలో ఎంతమంది ఉన్నా ఎవరికి వాళ్ళే శుద్ధులై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి, దైవశక్తులు ప్రకాశించాలి, దేవుని రాజ్యంలో చేరాలి. అరిమతి యేసేపు ఏమండి దుష్టుల ఆలోచనతో చేరినవాడు కాదు, ఆక్షేపణలు చేసేవాడు కాదు, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవారు. అట్టి భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించునుగాక.